ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా ఉపయోగపడే మునగాకు కారం పొడిని ఈరోజు మనం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. నేను మీకు చూపిస్తున్న ఈ మునగాకు 2 డేస్ ఎండలో ఎండబెట్టింది. ఎండిన తర్వాత వీటిని చిన్న చిన్న పూసలు కూడా తెంపేసి పూసలు మీన్స్ చిన్న చిన్న కాడాలు ఉంటాయి కదా, అవి కూడా తెంపేసి హీట్ పైన స్టవ్ పైన చిన్నగా పెట్టి లో ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేయాలి. మాడిపోకుండా చిన్నగా పెట్టి డ్రై రోస్ట్ చేస్తూ మీరు ఎంత తెచ్చుకున్నారో అంత డ్రై రోస్ట్ చేసి పెట్టాలి. ప్యాన్లోని ఆయిల్ హీట్ అయినాక 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు, 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, వెల్లుల్లి వేసి గోలించుకోవాలి. అందులోనే తగినంత ఎండుమిర్చి, కారం వేసి పప్పు దినుసుల కలర్ మారే వరకు ఎర్రగా గోలే వరకు కలుపుతూ ఉండాలి. అందులోని కల్యమాకు వేసి చిటపటలాడేంత వరకు కలుపుతూ పప్పు దినుసుల్ని బాగా వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత ఒక కప్పులో తీసి పెట్టుకొని అందులోనే కొంచెం చింతపండు, తగినంత ఉప్పు వేసి మిక్సీ పట్టాలి. మెత్తగా పౌడర్లా మిక్సీ పట్టుకున్నాక మనం ముందుగా గోలించి పెట్టుకున్న ఆకును కూడా మిక్సీ పట్టుకొని అవి రెండింటిని ఒక దగ్గర వేసి మళ్ళీ మిక్సీ పట్టాలి, ఒక దగ్గర కలిసేలా. అలా మిక్సీ పట్టుకున్న పౌడర్ని ఒక గ్లాస్ బౌల్లో లేదా గ్లాస్ జార్లో స్టోర్ చేసుకుంటే 1 to 2 months వరకు ఉంటుంది. మనం హ్యాపీగా తినచ్చు. లైఫ్కి ఎంతో యూస్ఫుల్ అయ్యే మునగాకు కారాన్ని చూసినందుకు థ్యాంక్స్. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.